కిషన్ రెడ్డిపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి రాజీనామా చేసి పదవి వేరే వారికి ఇవ్వాలని తెలిపారు. ప్రాజెక్టుల గురించి కిషన్ రెడ్డిని 10 సార్లు అడిగానని అన్నారు. మోదీకి కిషన్ రెడ్డి ఒక్క లేఖైనా రాశారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఐఎఫ్ఎస్సి అప్పుని కిషన్ రెడ్డి అడ్డుకున్నారని తెలిపారు రేవంత్. కేటీఆర్ సైగ చేస్తే కిషన్ రెడ్డి డాన్స్ చేస్తున్నారని అన్నారు. తెలంగాణలోని 8 మంది బీజేపీ ఎంపీలు పనిచేయడం లేదని, ఈటెల రాజేందర్ కి పేరొస్తుందని మల్కాజ్గిరిలో మెట్రో రైల్ని అడ్డుకున్నారన్నారు. ప్రాజెక్టుల ఆలస్యానికి కిషన్ రెడ్డి కారణమన్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మొత్తానికి ఇటు అన్ని ప్రశ్నలకి కూడా ఒకేసారి కౌంటర్ ఇచ్చేసినట్టు అనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. ఇటు బీజేపీకి, అటు పవన్ కళ్యాణ్ కి మొత్తం పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఆయన ఏమన్నారు? ఇంకా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జర్నలిస్టులతో పాటుగా నేషనల్ జర్నలిస్టులతో కూడా ఆయన సుమారు గంటన్నర పాటు మాట్లాడారు. తెలుగు రాష్ట్ర రాజకీయాలు అలాగే జాతీయ అంశాలకు సంబంధించి స్పందించారు. ప్రధానంగా ఇటు ఇప్పటివరకు ఆయన హిట్లర్తో పోలుస్తున్న బీజేపీకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు గాడ్సే విధానాలను అవలంబిస్తుంది బీజేపీ అనుకున్నాం, కానీ ఇప్పుడు అది దాటి ఇటు నార్త్ కొరియాకి సంబంధించిన చీఫ్ కమాండర్ ఇటు కిమ్ జాన్ని విధానాలని బీజేపీ అవలంబిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సీట్ చోరీకి పాల్పడుతుంది. ఇప్పటివరకు ఓట్ చోరీ అయిపోయింది, ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతూ ఇటు మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరించడానికి సంబంధించి ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్పై ఎటువంటి కేసు లేకపోయినా సరే కావాలని ఆ సీటు చోరీ చేయడం కోసం ఇటు కాంగ్రెస్ పైనే, కాంగ్రెస్లో కోవర్ట్లు ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఈ సీట్ చోరీ అంశాన్ని పక్కకు తెప్పించేందుకు ఈ విధంగా కాంగ్రెస్పై అసత్య ప్రచారం, పిచ్చి పిచ్చి ప్రచారాలన్నీ కూడా చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన స్పందించారు. ప్రధానంగా రాహుల్ గాంధీని ఈరోజు ఆయన కలిశారు. సో మంత్రివర్గ విస్తరణ ఏమైనా జరగబోతుందా అని అడిగినప్పుడు అటువంటిది ఏం లేదు, ముఖ్యంగా మా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వచ్చి ఇటు రాహుల్ గాంధీని కలవచ్చు, సరైన సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఉన్న 66 మంది కూడా మంత్రివర్గంలో ఉండడానికి అర్హులే, కానీ వివిధ కారణాలతో మంత్రివర్గంలోకి ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదన్న విషయాన్ని రేవంత్ స్పష్టం చేయడం జరిగింది. అలాగే ప్రాజెక్టులకు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞాపనలు ఇచ్చారు. సో ప్రాజెక్టులని అడ్డుకుంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి. సో ఆయన రేవంత్ రెడ్డికి పేరుస్తుందన్న ఉద్దేశంలో భాగంగా కిషన్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా అడ్డుకుంటున్నారు. ఇప్పటికి 10 సార్లు కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి నేను ఆయనతో మాట్లాడాను, కానీ ఒక్క లేఖైనా కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి రాశారా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే తెలంగాణకి ఏమీ సాధించని కిషన్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇటు మిగతా మరొకరికి ఈ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆయన అనుకుంటున్న పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఈ 8 మంది ఎంపీల కాన్స్టిట్యున్సీస్లోనే ఈ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. సో 8 మంది ఎంపీలు కూడా తెలంగాణకి ఏమీ చేయడం లేదని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్తో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన తెలంగాణకు రావచ్చు, ఆయనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆయన ప్రశ్నించారు కాబట్టే పొన్నం ప్రభాకర్ దానికి సమాధానం ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాలకు సంబంధించి, రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కీలక చిట్చాట్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసి ఆసేపటి క్రితమే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. సో ఓవరాల్గా నిన్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్తో మాట్లాడడంతో పాటుగా ప్రధాని అలాగే హర్దీప్ సింగ్ పూరిని కలిసి రాష్ట్ర పెండింగ్ అంశాలకు సంబంధించి విజ్ఞాపనలు ఇచ్చి ఢిల్లీ పర్యటనని ఆయన ముగించుకున్నారు. థ్యాంక్ యూ గోపి.